క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పాస్కా ఎత్తకాల 1వ ఆదివార ధ్యానాంశానికి మీకు స్వాగతం. మన జీవితాలలో మరొక్కసారి పాస్కా ఎత్తకాల అనుభూతిని ప్రభు దయచేస్తున్నందులకు ప్రభువునకు నిండు మనసుతో వందనాలు, స్తుతి స్తోత్రాలు ఈ ఆదివారం నాడు సమర్పించుకుందాం. ఈ పాస్కా ఎత్తకాలంలో మన దృష్టిని మొట్టమొదటిగా యేసు ప్రభు యొక్క శ్రమలు, మరణము మీద పెట్టి మరి ఆయన సాధించినటువంటి పునరుత్థానంలో మనము భాగస్థులము కాబోతూ ఉన్నాము అనేటువంటి నిరీక్షణతో జీవించాలి అని మన శ్రీసభ మనకు తెలియజేస్తూ ఉంది. రెండవదిగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పాస్కా ఎత్తకాలంలో మనము దేవుని యొక్క మార్గాల నుండి ఒకవేళ మళ్ళీపోయి ఉన్నట్లయితే తిరిగి ఆ ప్రభు మార్గాలలోనికి మరలి రావడానికి ప్రయత్నం చేయాలి అనేటువంటిది మన శ్రీసభ మనకు బోధిస్తున్నటువంటి ఇంకొక గొప్పదైనటువంటి విషయం. దీనినే మనము పశ్చాత్తాపము, పరివర్తన అనేటువంటి పేర్లతో పిలుస్తూ ఉన్నాం. మరి ఈ ఆదివారం నాడు ప్రభు మన ముందు ఉంచేటువంటి పఠనాలను ఆధారంగా చేసుకొని ప్రభు మనకు నేర్పించే విషయాలను మనం నేర్చుకోవడానికి, ప్రభు మనకిస్తున్నటువంటి సందేశాలను గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం ఆలకించేటువంటి మొదటి పఠనము నోవాతో దేవుడు చేసుకున్నటువంటి ఒప్పందము గురించి మనకు తెలియజేస్తూ ఉంది. మొదటిగా మనము నోవా గురించి ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా చదువుతాము. నోవా నీతిమంతుడు, తన కాలము వారిలో మచ్చలేనివాడు, దేవునకు సహచరుడై జీవించెను అని. నోవా ఎంతటి మంచి జీవితం జీవించాడో ఈ మాటల ద్వారా మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మరి అలాంటి నోవాను, అతని కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించారు. ఆయన కాలంలో ఉండేటువంటి ఇతరులు దేవుని యొక్క మనస్సును గాయపరిచారు. దేవుడు నేను మానవుని ఎందుకు సృష్టించానా అని బాధపడే విధంగా వారు తమ జీవితాల ద్వారా దేవునకు బాధను కలిగిస్తే, నోవా ఒక్కడు మాత్రమే తన కుటుంబ సభ్యులతో దేవునికి సంతోషాన్ని కలిగించేటువంటి జీవితాన్ని జీవించాడు. అందుకే దేవుడు నోవాను అద్భుత రీతిలో రక్షించారు. 40 పగళ్ళు 40 రాత్రులు కుండపోతగా కురిసి జలప్రళయం సంభవించినటువంటి ఆ కాలంలో దేవుడు నోవాను రక్షించి మరి నోవాతో ఒక ఒడంబడికను, ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు. మరి ఆ ఒప్పందము గురించి మనము ఈనాటి మొదటి పఠనంలో ఆలకిస్తూ ఉన్నాము. ఈరోజు ఈ ఒప్పందం గురించి కొన్ని విషయాలను మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు నోవాతో చేసుకున్నటువంటి ఒప్పందము ఆయన యొక్క చొరవను తెలియజేస్తూ ఉంది. మనము ఇంగ్లీష్లో ఇనిషియేటివ్ అని అంటాం. దేవుడే స్వయంగా చొరవ తీసుకొని నోవాతో ఒప్పందం చేసుకోవడం అనేటువంటిది ఇక్కడ మనము చూసేటువంటి ఒక విషయం. ఇక అంతేకాకుండా దేవుడు ఈ యొక్క ఒప్పందాన్ని తరతరముల దాకా ఆ ప్రజలతో నిలుపుకుంటున్నట్లుగా కూడా ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ఆదికాండము 9వ అధ్యాయము 12వ వచనంలో మనము ఈ విధంగా చదువుతాం. తరతరముల దాకా నాకు మీకు మీతో పాటున్న ఈ ప్రాణులకు నడుమ ఈ ఒడంబడిక గుర్తు ఉంచుచున్నాను. దేవుడు నోవాతో చేసుకున్నటువంటి ఆ ఒప్పందము తరతరముల దాకా కూడా నిలిచిపోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఒప్పందంలో దేవుడు ఒక గుర్తును కూడా ఇవ్వడం జరిగింది. ఆదికాండము 9వ అధ్యాయము 14వ వచనం.
నేను మబ్బులతో నేలను కప్పినప్పుడు మేఘములలో నా విల్లు కనబడును. ఈ విధంగా ఇంద్రధనస్సును మేఘాలలో నిలపడం ద్వారా ఒక గుర్తును తన ఒడంబడిక గుర్తుగా ప్రభు ఇవ్వడం జరిగింది. అయితే నోవాతో దేవుడు చేసుకున్నటువంటి ఒప్పందానికి, యేసు ప్రభు మానవాళితో చేసుకున్నటువంటి ఒప్పందానికి కొన్ని పోలికలను మనము గ్రహించగలము. ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా యేసు ప్రభు యొక్క శిలువ బలియాగము కూడా దేవుని యొక్క చొరవే. మానవుడు కోరుకుంటే జరిగినటువంటిది కాదు ఇది, కానీ దేవుడే స్వయంగా మానవాళిని రక్షించటానికి తీసుకున్నటువంటి చొరవగా మనము గుర్తించాలి. అదేవిధంగా యేసు ప్రభు యొక్క శిలువ బలియాగము నూతన నిత్య నిబంధనగా పేర్కొనబడింది. యేసు ప్రభు యొక్క నిబంధన తరతరముల దాకా నిలిచిపోయేటువంటి నిబంధన. అది శాశ్వతమైనటువంటి నిబంధనగా మనము గుర్తించాలి. ఇక ఆఖరుగా ఈ శిలువ బలియాగానికి దేవుడు ఒక గుర్తును కూడా ఇవ్వడం జరిగింది. ఆ గుర్తే శిలువ. శిలువను చూసినప్పుడల్లా కూడా మనకు యేసు ప్రభు యొక్క ఆ నిబంధన అనేటువంటిది గుర్తుకు వస్తుంది. మరి ముఖ్యంగా కథోలికులైనటువంటి మనము దివ్య బలి పూజలో పాల్గొనేటప్పుడు ఆ దివ్య బలి యాగము, ఆ నూతన నిత్య నిబంధన అనేటువంటిది మనకు గుర్తుకు వస్తూ ఉంది. ఈ విధంగా దేవుడు నోవాతో చేసుకున్నటువంటి ఒప్పందానికి, అదేవిధంగా దేవుడు యేసులో ఏర్పాటు చేసినటువంటి నూతన నిత్య నిబంధనకు సాదృశ్యం ఉన్నట్లుగా మనము గ్రహించగలము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్కాల ప్రారంభంలో మన యొక్క దృష్టి యేసు ప్రభు యొక్క ఈ శాశ్వత ఒడంబడిక మీద ఉండాలి. మనము ఈ ఒడంబడికను మన మనస్సుల్లో ఎల్లప్పుడూ ముద్రించుకోవాలి. అనగా నేను యేసు ప్రభువు చేత రక్షింపబడినటువంటి వ్యక్తిని అనేటువంటి ఆ విశ్వాసము మనలో ఉండాలి అనేటువంటిది ఈరోజు మనము గ్రహించాల్సినటువంటి మొదటి విషయం. ఇక ఈరోజు మనము ఆలకించినటువంటి సువార్తను ఆధారంగా చేసుకొని మరికొన్ని విషయాలను మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 12వ వచనంలో మనము ఈ విధంగా వాక్యాన్ని చదువుతూ ఉన్నాం. వెంటనే పవిత్రాత్మ యేసును ఎడారికి తీసుకొని పోయెను. ఎడారి అనేటువంటి ఈ మాట ఇజ్రాయేలీ ప్రజలు 40 సంవత్సరాల పాటు ప్రయాణం చేసినటువంటి ఆ ఎడారిని మనకు గుర్తుకు తీసుకొని వస్తూ ఉంది. ఏ విధంగా ఇజ్రాయేలీ ప్రజలు తమ ఎడారి ప్రయాణాన్ని కొనసాగించి వాగ్దాన సీమకు చేరుకున్నారో, అదేవిధంగా యేసు ప్రభు కూడా తన బహిరంగ జీవిత ప్రారంభానికి ముందు ఈ ఎడారి ప్రయాణానికి సిద్ధపడ్డారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎడారి అనేటువంటి దానిని ఒక స్థలముగా మాత్రమే కాకుండా ఇంకా వేరువేరు అర్థాలలో కూడా మనము తెలుసుకోవచ్చు. మొదటిగా ఎడారిని పరీక్షా స్థలంగా చెప్తారు. అ ప్లేస్ ఆఫ్ టెస్టింగ్ అని అంటారు. అదేవిధంగా ఎడారిని ఒక అనుభవంతో పోలుస్తూ ఉంటారు. దేవునితో తనకున్నటువంటి ఏకాంతాన్ని ఎడారి అనేటువంటి ఆ మాట తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా ఎడారి అనేటువంటిది బయల్పాటు మరియు యుద్ధ స్థలానికి కూడా సంకేతంగా ఉంది. ఇంగ్లీష్లో మనము ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ రెవల్యూషన్ అండ్ రెవల్యూషన్ అని చెప్తూ ఉంటాము. అదేవిధంగా ఎడారిని సిద్ధపాటు స్థలం, అ ప్లేస్ ఆఫ్ ప్రిపరేషన్ అని కూడా చెప్తూ ఉంటారు. అయితే యేసు ప్రభు
ఎడారిలో 40 దినాల పాటు గడపడం అనేటువంటిది వీటన్నింటినీ కూడా సూచిస్తూ ఉంది అని మనము గుర్తించాలి. ఆయన పరీక్షకు తనను తాను గురి చేసుకున్నారు. ఆయన దేవునితో ఏకాంతము అనేటువంటి ఆ అనుభూతికి ఎడారిలో లోనయ్యారు. ఆయనకు ఎడారిలో బయల్పాటు జరిగింది. ఆయన యొక్క కార్యము గురించినటువంటి బయల్పాటు అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ఆయన ఆ ఎడారిలోనే సైతానుతో పోరాటం చేసినట్లుగా మనము గ్రహించవచ్చు. ఈ ఎడారి యేసు ప్రభువుకు ఒక సిద్ధపాటు స్థలంగా మారింది అని మనము గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు శోధనలను ఎదుర్కొన్నటువంటి వాస్తవాన్ని మనకు ఈనాటి ఈ సువిశేష పఠనము తెలియజేస్తూ ఉంది. మరి యేసు ప్రభు ఎందుకు శోధనలను ఎదుర్కోవలసి వచ్చింది అని మనము ఒకసారి ప్రశ్నిస్తే, మానవునిగా జన్మించినటువంటి యేసు శోధనల స్వభావాన్ని ఆకళింపు చేసుకోవడానికి తాను కూడా శోధనలకు గురి కావలసి వచ్చింది అనేటువంటి విషయాన్ని కొంతమంది పండితులు తెలియజేస్తూ ఉంటారు. అదేవిధంగా యేసు ప్రభు యొక్క శోధనలు అనేటువంటివి ఒక 3 శోధనలకు మాత్రమే పరిమితం కాలేదు. తన జీవితకాలం అంతా కూడా ఆయన అనేకమైనటువంటి శోధనలను ఎదుర్కోవలసి వచ్చింది అనేటువంటి విషయాన్ని మార్కు సువార్తకారుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. మత్తయి సువార్తలోను అదేవిధంగా లూకా సువార్తలోను 3 శోధనలే మనము చదువుతాం. అయితే మార్కు సువార్తలో ఆ సంఖ్య అనేటువంటిది మనకు ఇవ్వబడలేదు. దాని ద్వారా మనం అర్థం చేసుకోవలసింది, యేసు ప్రభువుకు జీవితాంతము వరకు కూడా అనేక శోధనలు కలిగాయి అనేటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరొక్కసారి ఈ శోధనల యొక్క స్వభావం గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శోధన మనలను బలహీనులను చేయడానికి, మనలను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక చిన్న ఉదాహరణను మనం చూద్దాం. ఒకసారి ఒక అడవిలో ఒక పక్షి పిల్లి ఒక బుట్టతోటి వెళ్ళడం గమనిస్తుందట. ఆ బుట్టలో ఏముంటాయి అంటే పక్షులకు చాలా ప్రీతిపాత్రమైనటువంటి ఆహారము, పురుగుల బుట్ట అది. ఆ బుట్టలో ఎన్నో పురుగులు పెట్టుకొని ఆ పిల్లి ముందుకు నడుస్తూ ఉంది. ఆ విషయాన్ని గమనించినటువంటి ఆ పక్షి పిల్లి దగ్గరకు వెళ్ళి, ఆ బుట్టలో ఉన్నటువంటి పురుగుల్ని నాకిస్తే నేను నీకేమి ఇవ్వాలి అని అడుగుతుంది. దానికి ఆ పిల్లి చాలా తెలివిగా ఈ విధంగా ఉంటుంది, నేను నీకు ఒక పురుగును ఇవ్వాలి అంటే నువ్వు నాకు నీ యొక్క ఒక ఈకను ఇస్తే సరిపోతుంది అని చెప్తుంది. ఒక ఈకే కదా అని చెప్పి ఆ పక్షి వెంటనే ఒప్పుకుంటుంది. అయితే ఆ పురుగుల ఆహారానికి బాగా అలవాటు పడినటువంటి ఆ పక్షి ఒక్కొక్క పురుగు కోసం తన యొక్క ఒంటి మీద ఉండేటువంటి ఆ ఒక్కొక్క ఈకను పెరికివేసి ఆ పిల్లికి ఇవ్వడం జరుగుతుంది. ఆఖరికి ఆ పక్షి మీద ఉండేటువంటి ఈకలన్నీ కూడాను పోయి అది ఆ పిల్లికి ఆహారంగా మారేటువంటి పరిస్థితికి గురి కావలసి వస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, శోధన అనేటువంటిది మనలను బలహీనులను చేసేటువంటిది. మనము శోధన ద్వారా వెంటనే పాపములో పడిపోము, కానీ శోధన అనేటువంటిది మనలను బలహీనులను చేసి మనలను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. ఇక రెండవ విషయం ఏమిటి అంటే, శోధన మన దృష్టి దేవుని నుండి మళ్ళించడానికి జరుగుతుంది. దీనికి కూడా ఒక చిన్న
ఉదాహరణను మనము జంతువుల నుండే గ్రహించగలం. ఒక క్రూర తోడేలు తన ముందు ఆహారంగా ఉండేటువంటి ఒక గొర్రెపిల్లను చంపడానికి అది ముందుగా గొర్రెపిల్ల యొక్క కాళ్లను పట్టుకొని తన వశం చేసుకోదు. ఆ క్రూర తోడేలు ఏం చేస్తుంది అంటే ఆ గొర్రెపిల్ల యొక్క మెడను పట్టుకొని ఆ మెడలో తన యొక్క వాడి అయినటువంటి పళ్ళు దించడం జరుగుతుంది. తద్వారా ఆ గొర్రెపిల్ల అరవడానికి అవకాశం లేకుండా, తన కాపరిని పిలవడానికి అవకాశం లేకుండా దానిని చేస్తూ ఉంది. ఆ విధంగా గొర్రెపిల్ల బలి అయిపోతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, శోధన కూడా మనలను ఆ విధంగానే చేస్తూ ఉంది. మన యొక్క దృష్టి దేవుని వైపు పెట్టకుండా అనేకమైనటువంటి ఆకర్షణలు అనేటువంటివి మనకు ఈ శోధన ద్వారా కలిగి దేవుని వైపు తిరిగి ఎలుగెత్తకుండా, దేవుని వైపు తిరిగి ఆయనకు మొరపెట్టకుండా శోధన అనేటువంటిది మనలను ఆ విధంగా పాపములోనికి ఈడుస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే శోధనను మనము జయించలేకపోతే మనము పాపములోనికి నెట్టివేయబడతామనేటువంటిది ఇంకొక విషయంగా మనము ఈరోజు గ్రహించాలి. ఈ విధంగా మనకు వచ్చేటువంటి శోధనలను జయించటానికి ప్రయత్నం చేయాలి. శోధన మనలను బలహీనులను చేస్తూ ఉంది కాబట్టి మనము జాగ్రత్త వహించాలి. శోధన మన యొక్క దృష్టిని దేవుని వైపు నుండి మళ్లించడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి మనము జాగ్రత్త వహించాలి. శోధన మనలను పూర్తిగా పాపంలోనికి కొన్నిసార్లు నెట్టివేస్తుంది కాబట్టి మనము జాగ్రత్త వహించాలి అనేటువంటిది ఈరోజు ప్రభు మనకు తెలియజేస్తున్నటువంటి విషయం. ఇక యేసు ప్రభు ఈరోజు తన యొక్క మొట్టమొదటి వాక్యాలతో ప్రజలను సమీపించడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఈ విధంగా అంటూ ఉన్నారు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు. హృదయ పరివర్తన అనేటువంటి మాటలను మరొక్కసారి యేసు ప్రభు మనందరికీ ఈరోజు వినిపిస్తూ ఉన్నారు. తపస్కాలంలో ప్రవేశించినటువంటి మనందరినీ ప్రభు హృదయ పరివర్తనతో తన యొక్క స్వరాన్ని ఆలకించమని కోరుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరొక్కసారి హృదయ పరివర్తన అంటే ఏమిటో మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పునీత నిఫాన్ అనేటువంటి ఆయన ఈ విధంగా అంటారు, గాడ్ డస్ నాట్ జడ్జ్ యూ బికాజ్ యూ సిన్డ్ బట్ బికాజ్ యూ డిడ్ నాట్ రిపెంట్. దేవుడు నువ్వు పాపము చేశావు అని నీకు తీర్పు తీర్చరు గాని నీవు పశ్చాత్తాపపడలేదు అని మాత్రమే ఆయన నీకు తీర్పు తీరుస్తారు అని పునీత నిఫాన్ గారు అంటూ ఉన్నారు. అదేవిధంగా పునీత జాన్ క్రిసాస్టమ్ గారు ఈ విధంగా అంటారు, బీ అషేమ్డ్ వెన్ యూ సిన్, డోంట్ బీ అషేమ్డ్ వెన్ యూ రిపెంట్. నువ్వు పాపం చేసినప్పుడు సిగ్గుపడు, కానీ నీవు పశ్చాత్తాపపడేటప్పుడు, హృదయ పరివర్తన చెందేటప్పుడు సిగ్గుపడవద్దు అని మన ప్రస్తుత పోపు గారు ఫ్రాన్సిస్ పోపు గారు ఈ విధంగా అంటారు, గాడ్ నెవర్ టైర్స్ ఆఫ్ ఫర్గివింగ్ అస్, వీ ఆర్ ద వన్స్ హూ టైర్ ఆఫ్ సీకింగ్ హిస్ మర్సీ. దేవుడు మనలను క్షమించటంలో ఏమాత్రం అలసిపోరు, కానీ మనమే ఆయనను సమీపించటానికి, ఆయన యొక్క కారుణ్యాన్ని కోరుకోవడానికి అలసిపోతూ ఉంటాము అని. ఇంకా ఈ విధంగా కొంతమంది భక్తులు అంటారు, సిన్ ఈజ్ ద వూండ్, రిపెంటెన్స్ ఈజ్ ద మెడిసిన్. పాపము అనేటువంటిది గాయము అయితే
పశ్చాత్తాపము పరివర్తన అనేటువంటిది మందు లాంటిది అని. అదేవిధంగా హృదయ పరివర్తనకు పశ్చాత్తాపానికి ధైర్యము కావాలి అని ఒక భక్తుడు అంటారు. ఎందుకు అంటే దేవుని యొక్క కారుణ్యాన్ని అర్హత లేనటువంటి మనము అడగడానికి మనకు ధైర్యము కావాలి. కాబట్టి పశ్చాత్తాపము, హృదయ పరివర్తనకు ధైర్యము అనేటువంటిది అవసరము అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ మొదటి ఆదివారం నాడు ప్రభు మనలను ఈ సందేశాలతో సమీపిస్తూ ఉండగా మనము ప్రభు సందేశాలను మన మనసులో పదిలంగా ఉంచుకొని ప్రభు మనలను కోరుతున్న విధంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ఓ మా ప్రభువా, మాకు ఈ పాస్కాయత్త కాలాన్ని మీ అనుగ్రహ కాలంగా దయచేస్తున్నందులకై మీకు స్తుతి స్తోత్రాలు. దేవా, ఈ కాలంలో మా జీవితాలను సరిచేసుకుంటూ మీరు చూపిస్తున్నటువంటి మార్గాలలో నడిచే భాగ్యాన్ని మాకు దయచేయండి. నిజమైన పరివర్తనను, పశ్చాత్తాపాన్ని మాకు దయచేయండి. మా జీవితాలు మీకు సంతోషాన్ని కలిగించేటువంటి జీవితాలుగా ఎల్లప్పుడూ ఉండే భాగ్యాన్ని అనుగ్రహించమని మా ప్రభువైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమెన్.